లెట్స్ గో టు ది వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్దాం. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చదువుకుందాం. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. వావ్, లుక్ ఎట్ ద డెప్త్ ఆఫ్ ద స్క్రిప్చర్. ఎందుకు భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు? మనము ఏం చేయాలి? మనం ఎలా సిద్ధపడాలి? ఎవరైనా స్టార్ట్ చేస్తారు, ఏదైనా స్టార్ట్ చేస్తారు, కానీ ఎవరు ఆ థింగ్స్ని జాగ్రత్తగా ఎండ్ చేయగలరు? ఎవరైనా ఇల్లు కట్టడం ప్రారంభిస్తారు, కానీ ఎవరు ఇంటిని జాగ్రత్తగా ముగిస్తారు? ఎవరైనా బ్యాప్టిజం లైఫ్ని స్టార్ట్ చేయగలరు, బట్ హూ విల్ ఎండ్ ఇట్ ఇన్ ఏ అమేజింగ్ బ్లెస్సింగ్ వే? ఎవరు స్టార్ట్ చేస్తారు దాన్ని? ఎవరు స్టార్ట్ చేయగలరు? వివాహ జీవితాన్ని ఎవరైనా ప్రారంభిస్తారు, బట్ హూ విల్ ఎండ్ దట్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే? చదువు, అందరు చదువు కూడా స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. సడన్గా మధ్యలో చదువు ఆగిపోయింది. మనము ఈ జీవితాలని ఆపేసుకున్న తర్వాతనే మనకి స్క్రిప్చర్ తెలిసింది. దోస్ డేస్ we don't have a proper pastor. ఒక మంచి ప్రవక్త లాంటి సేవకులు చిన్నప్పుడు మనకు లేరు. చర్చికి వెళ్ళాలి, వాక్యం వినాలి, రోజుకు 2 అధ్యాయాలు బైబిల్ చదువుకోవాలి. ఏది తోస్తే, ఏది అనిపిస్తే, ఏది మన మైండ్లో దూరితే అది మనం చేసేయాలి, అంతే. సో నువ్వు నెవర్ ట్రస్ట్ యువర్ మైండ్. మిమ్మల్ని మీరు ఎప్పుడు నమ్మకండి. ఒకరోజు చిన్నప్పుడు పిల్లల్ని అడిగితే ఏం అవ్వాలనిపిస్తుంది అంటే డాక్టర్ అవ్వాలనిపిస్తుంది అంటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమనిపిస్తుంది? ఇంజనీర్ అవ్వాలనిపిస్తుంది అంటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమవ్వాలంటే పోలీస్ అవ్వాలనిపిస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట చెప్తా ఉంటారు పిల్లలు. సో మనం ఏం స్టార్ట్ చేస్తున్నాం, ఏది మనం ఏం చేస్తున్నాం? కార్యము ఆరంభిస్తున్నాం, కానీ కార్యాన్ని ముగించట్లేదు. వీఆర్ ఎండింగ్ అప్ అవర్ లైఫ్స్ విత్ ఎ ఫెయిల్యూర్. ఒక ఓటమితో మనము మన జీవితాలని ఆపేసుకుంటున్నాం. అండ్ వీఆర్ లివింగ్ ఎ కాంప్రమైజ్డ్ లైఫ్. ఒక కాంప్రమైజ్ లైఫ్ని మనము లీడ్ చేస్తున్నాం. సో యూ స్టార్టెడ్ యువర్ ఇయర్ దిస్ 2025 జనవరి, బట్ దీన్ని ఎలా ప్రారంభించాం, ఎలా ముగిస్తున్నాం? ఎలా ఈ సంవత్సరాన్ని మనం ముగించాలి? వీఆర్ ఇన్ టు ద లాస్ట్ సండే ఆఫ్ దిస్ ఇయర్. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. గుడ్, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువ పక్కన ఒక దొంగ తన జీవితాన్ని ప్రారంభించాడు. వాడు చిన్నప్పుడు దొంగ కాదేమో, కానీ పెద్ద అయిన తర్వాత వాడు దొంగ అయిపోయాడు. సో he became a thief. But when he met Jesus for the first and last time, అదే ఫస్ట్ రోజు, అదే లాస్ట్ రోజు వాడు యేసయ్యని కలవడం. మీరు గమనిస్తే his ending was amazing. Amen. Amen. His ending was amazing. ఆయన ముగింపు ఎలా ఉంది చెప్పాలి. అందరూ వాడిని ఏమన్నారు? దొంగ దొంగ అన్నారు. కానీ యేసు ప్రభు రాపోదాం అన్నాడు నాతో కలిసి. కార్య ఆరంభము కంటే కార్య అంతం, అంటే వాళ్ళలాగా దొంగతనాలు చేయమని కాదు, వాళ్ళలాగా సిలువ ఎక్కాలి. మళ్ళీ అయితే వాడు యేసు ప్రభు పక్కన వాళ్ళలాగే ఉండాలి, మనం వాడిలాగే మేకులు కొడుచుకోవాలి. మరి నో, డోంట్ టేక్ హిమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, బట్ లుక్ ఎట్ హిస్ రిపెంటెన్స్, లుక్ ఎట్ హిస్ చేంజ్. జీవితం ఎలాగైనా స్టార్ట్ చేయొచ్చేమో కానీ, సో వీఆర్ ఇన్ టు దిస్ ఎండ్ టైమ్. ఒక అడుగు భాగంలోకి, ఆఖరి భాగంలోకి వచ్చినప్పుడు మనం కొంచెం అలర్ట్ అవ్వాలి. మనం కొంచెం చెప్పాలి, మనం కొంచెం రోజు డే ఎండ్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాం? అలర్ట్ అవుతాం. దేనికి? తినేసి పనుకోవడానికి. తినాలా
పనుకోవాలా, తినాలా పనుకోవాలి, తినాలా పనుకోవాలా, రాత్రి అయితే తినాలా పనుకోవాలి, అంతే. అవసరమైతే కళ్ళు అలిసిపోయేలాగా టీవీ చూడాలా, కళ్ళు బాగా అలిసిపోయినప్పుడు దెన్ మనము నిద్రపోవాలా. యా, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. మొన్న ఒక సెల్ ఫోన్ ఫాస్టింగ్ ఏం తిన్నా. సెల్ ఫోన్ ఫాస్టింగ్ అంటే ఏంటి? పర్లేదు చెప్పు. ఎవరికైనా తెలుసా? ఫోన్ అసలు కనపడకూడదు, ఇంకా ఫోన్ ఒకటి అసలు కనపడకూడదు. పొరపాటు నువ్వు ఇంట్లో ఫోన్ మర్చిపోయావు అనుకో, సగం దూరం వచ్చావు చర్చికి, ఏమంటే ఫోన్ మర్చిపోయారంటే వెనక్కి బండి తిప్పి తీసుకెళ్తాం మన ఫోన్. ఏమంటే బైబిల్ మర్చిపోయారంటే ఏం కదరా బైబిల్. ఇప్పుడు ఎందుకు మన బైబిల్ లేకపోతే పాస్టర్ బైబిల్ ఉండాలి మనకెందుకు? మనకేం పని బైబిల్తో? పాస్టర్ చాలు బైబిల్. సో ఇట్ బికేమ్ అవర్ నెసెసిటీ. అది ఎంత మనుషులని ప్రపంచాన్ని పరిపాలిస్తుందంటే అది లేకుండా మానవుడు బతకలేడు. దెయ్యం అది, దురాత్మ. సంఖలో పెట్టి జోబులు పెట్టుకుని తిరుగుతుంది రోజు, బ్యాగులో పెట్టి. ఫోన్ పెట్టుకున్నావా? ల్యాప్టాప్ పెట్టావా? ఫోన్ పెట్టావా? 2 ఫోన్లు పెట్టావా? అబ్బా, ఎన్నెన్ని శ్రమలు దానివల్ల వచ్చే తెలుసా మీకు? ఆడేవాడు స్టేటస్ పెట్టాడట, ఈ నా గురించి పెట్టాడు. ఎవరన్నా స్టేటస్ పెట్టారు మీకు ఎవరికి వెళ్ళి పాస్టర్ గారు వచ్చి అడుగుతారు, పాస్టర్ గారు మొన్న వాళ్ళు ఊరికి పోయారంట కదా. నాకేం తెలుసురా, నన్ను అడుగుతావు? వాళ్ళు వెళ్ళి అడగచ్చుగా. పాపం వాళ్ళేదో ఊరికి వెళ్ళి మళ్ళా నేను ఊరికి వెళ్ళాను అని స్టేటస్. సి, ఇట్ ఈస్ క్రియేటింగ్ నాన్ సెన్స్ ఇన్ యువర్ లైఫ్స్. నన్ను ఏడన్నా వెతకండి, నేను మీకు దొరకను. నన్ను అసలు దొరకను నేను మీకు. ఎక్కడన్నా వెతకండి నన్ను మీరు. నువ్వు భూమి తలకిందులు తపస్సు చేసి నేను దొరకను మీకు. ఐ వాంట్ టు లివ్ ఎ స్పెషల్ లైఫ్. ఆమేన్ ఫర్ మై గాడ్. ఆమేన్. హల్లెలూయా. తుమ్మిన దగ్గిన నేను ఇప్పుడు చీదాను, నేను ఇప్పుడు దగ్గాను. యు పీపుల్ పుట్, యా, యు ఆర్ హ్యావింగ్ మెనీ యాప్స్. యు ఆర్ హ్యావింగ్ మెనీ యాప్స్. చాలా వచ్చేసినాయి ఇప్పుడు మనకందరికి. సో మనం ఏమైనా చెప్పుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో ట్రై చేయండి ఎప్పుడన్నా సెల్ ఫోన్ ఫాస్టింగ్. ఎప్పుడన్నా సెల్ ఫోన్ ఫాస్టింగ్ చేయండి. నేను అనుకుంటే ఈజీగా చేస్తాను, పెద్ద విషయం కాదు. మీరు నచ్చితే, ఒకవేళ నేను సబ్బా ఫోన్ లేకపోతే నేను ఉండలేను అంటే మాత్రం యూ కాంట్ డూ దిస్ ఫాస్టింగ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు go away from the world, if you want to go come closer to God, come to God, you can do something. You can do something for God. You can do something for God. దేవుని కొరకు మీరు ఏదైనా చేయగలరు. సో కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలంట. సో ఇప్పుడు జనవరిలో నువ్వేం చేసేవారో తెలుసుకోగలరా? తెలీదు. ఫిబ్రవరిలో నువ్వు ఎంత ఇచ్చావు? మార్చిలో ఎలా ఉన్నావు? మేలో ఎలా ఉన్నావు? నో 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 నో. సో దేవుడు మనకు ఒక సంవత్సరం ఇచ్చినప్పుడు ఆ సంవత్సరాన్ని ఎలా జాగ్రత్తగా ఒక మంచి సాక్ష్యముతో ఎలా మనం ఏం చేస్తున్నాము అని మనము తెలుసుకోవాలి. ఈరోజు మనం గమనించాలి, ఎలా నేను ఈ సంవత్సరం ఎండ్ చేయాలి అని. హౌ టు ఎండ్ మై ఇయర్. హౌ టు ఎండ్ మై ఇయర్. నేను ఎలా నా సంవత్సరాన్ని ముగించాలి? నేను ఎలా నా సంవత్సరాన్ని నేను దేవుడి పక్షముగా, దేవుని కొరకు నా జీవితాన్ని ఎలా నేను ముగించాలి అని మనం ఆలోచించుకుంటే ఈ స్వర్మం మనకి చాలా ఉపయోగపడుతుంది. ఆమెన్. ఆమెన్. చెప్పాలి బిగ్గరగా ఆమెన్. సో హౌ యు ఆర్ ఎండింగ్, how you are ending your year, and how you are ending your day, how you are ending your weekend. తెలుసా మీరు కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, MNC కంపెనీస్ తెలుసుగా. సాఫ్ట్వేర్ ఉంటారు అందరూ, మొరపాటున నీట్గా ఉంటారు. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయంటే మండే టు ఫ్రైడే బాగా ఉద్యోగాలు చేయించుకొని సాటర్డే మొత్తం అవుటింగ్ పోయి ఫుల్గా తాగేసి ఫుల్గా ఎగిరేసి దే end up their weekends with disaster. They corrupt, they spoil, they fall down. వాళ్ళు పడిపోతారు, కూలిపోతారు, నాశనం అయిపోతారు, పాపములు ఎదిగిపోతారు. మళ్ళా మండే ఫ్రెష్గా జాబ్ ఎక్కేస్తారు, మేమేం చేయలేదని. యా, ఈ లోకంలో ఉద్యోగాలు కూడా చాలా డేంజర్. సో ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఎలాంటి ఉద్యోగం చేస్తున్నావు, ఎలాంటి సహవాసంలో ఉన్నావు, ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నావు, మన చుట్టుపక్కల ఎలాంటి మంది ఉన్నారు, ఎటువంటి వాళ్ళు ఉన్నారు, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నీవు వాళ్ళ స్పిరిట్స్ నీలోకి ఎక్కేస్తాయి.
You will be, disturbed. You will be affected by your neighbors. You will be affected by your colleagues. You will be affected by your, friends. You will be affected by your people. జనముల ద్వారా నువ్వేం చేస్తావు? ఇబ్బంది పడతావు. ఎంతమంది మీ కొలీగ్స్ ద్వారా ఇబ్బంది పడుతున్నారు? ఎంతమంది మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా ఇబ్బంది అందరు 90% మీరు ఇబ్బంది పడతారు పక్కా. నాకు దేవుడు మంచి కొలీగ్స్ ఇచ్చాడు, నాకు దేవుడు మంచి కంపెనీ ఇచ్చాడు, నాకు దేవుడు మంచి పార్ట్నర్స్ ఇచ్చాడు, ఏముండదు. అందరు దెయ్యాలే. అందరి లోపల దురాత్మలు ఉంటాయి. అందరి లోపల ఏముంటాయి? అందరి లోపల దురాత్మలు ఉంటాయి. ఒక్కరిలో చూపి నాకు దెయ్యాలే వీళ్ళు అంటే అందరిలో ఒకటి దెయ్యాలు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ద సొసైటీ. మనం మార్కెట్లోకి, ఉద్యోగాల్లోకి, స్కూల్లోకి వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బికాస్ మన మీద ఒక వ్యక్తి ఆధారపడుతున్నాడు. అతని పేరు ఏం పేరు తెలుసా? దేవుడు. ఆమేన్, ఆమేన్. సో వన్ పర్సన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ ఫ్రమ్ యూ. ఒక వ్యక్తి నీ నుంచి మంచిని ఆశిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు మన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. సో అందుకనే పౌలు ఎప్పుడు చెప్తాడు, నేను బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలని. ఇక మీదట జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అంటున్నాడు. క్రీస్తు నాలో జీవిస్తున్నప్పుడు యేసయ్య కొరకే బతకాలి మనం. ఆమేన్. ఇంకా దేని కొరకు మనం బతకూడదు, ఇక దేని కొరకు మనము బ్రతకూడదు. సో ఈ ఇయర్ ఎండింగ్ 28, ఇంకా 29, 30, 31 3 days. Are we busy? Are we engaged with works? Are we engaged with the family? Are we engaged with different activities? Are we engaged with physical things? Stop it. Am I ending my year? Am I ending my year in a mighty way? ఒక అద్భుతంగా నేను నా సంవత్సరాన్ని ఎండ్ చేయబోతున్నానా లేదా అని ఒక్కసారి ఈరోజు మనం ఆగుదాం. ఆమేన్. ఇంకా 3 days ఉంది. Still we can process, still we can upgrade, still we can change, still we can learn, still we can step in, still we can do something for God. Amen. సో ఎలా మనము మన జీవితాన్ని చక్కగా ఎండ్ చేయాలి మనం నేర్చుకోవాలి. ఆమేన్, ఆమేన్. సో ఫర్గెట్ అబౌట్ పీపుల్, ఫర్గెట్ అబౌట్ డిఫరెంట్ పీపుల్. వాళ్ళు ఎలా ఎండ్ చేస్తే మనకి ఎందుకు? నో. దేవుడు మనకు ఒక లైఫ్ ఇచ్చినప్పుడు, దేవుడికి ఒక మన జీవితాన్ని ఇచ్చినప్పుడు, ఆ జీవితాన్ని చక్కగా మనం తీసుకెళ్తే అనేకులకు సాక్షులుగా ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. సో ఫర్ మెనీ పీపుల్ విల్ బి ఎ టెస్టిమనీ. For many people will be a testimony. For many people will be a testimony. కార్య ఆరంభము కంటే కార్య ముగింపు మేలు. బైబిల్లో చాలా మంది వాళ్ళ విశ్వాస జీవితాన్ని ప్రారంభించారు, కానీ చాలా మంది మధ్యలో ముగించేశారు. లెట్స్ సీ దెమ్. మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి మనము చదువుకుందాం. 1:6 ఫిలిపియన్స్. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయునుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు. గనుక నేను మిమ్మను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మేము అందరిని గూర్చి ఈలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. వావ్, ఆమేన్. ఇంకొకసారి చదవండి, 3 నుంచి చదువుకుందాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్.
మన జీవితాన్ని ప్రారంభించింది ఎవరు తెలుసా? దేవుడే. గాడ్ హ్యాస్ స్టార్టెడ్ అవర్ లైఫ్. మనం ఎప్పుడైతే లోకమును విడిచి దేవుడి దగ్గరకు వస్తామో అప్పుడు దేవుడు మన జీవితాన్ని పట్టించుకొని ఆశీర్వదిస్తూ, దీవిస్తూ, బలపరుస్తూ, కాపాడుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆమేన్. సో ఈ జర్నీ ఆఫ్ ప్రాసెస్లో మనకు ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరం అనేది ఎండ్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు దేవుడు ఒకటే మనందరికీ చెప్పమంటున్న మాట ఏం తెలుసా? ఈ సంవత్సరాన్ని అద్భుతంగా ఎండ్ చేయండి. ఆమేన్. హల్లెలూయా. సో చెక్ యువర్ సెల్వ్స్. ఆర్ యు ఎండింగ్ దిస్ ఇయర్ విత్ జాయ్? Are you ending this year with victory? You want to end this year with success? You want to end this year with what promises? You want to end this year with healing, blessing, deliverance, whatever. Write it down. రాసుకో ఈరోజు. దేవా, ఈరోజు నేను ఈ సంవత్సరం మహిమాకరంగా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఆశీర్వాదకరంగా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా 11 నెలలు యుద్ధాలు చేశాను ప్రభా. ఈ 12వ నెల ఆఖరి దినాల్లో నేను గొప్ప విజయాన్ని పొందుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఎండ్ దిస్ ఇయర్ విత్ ఎ విక్టరీ. ఈరోజు అనేక పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాను ప్రభా ఈ 11 నెలలు. కానీ ఈ 12వ నెల ఆఖరి దినాల్లో ఐ వాంట్ టు సీ సక్సెస్ అండ్ విక్టరీ ఫాదర్. అండ్ ఐ వాంట్ టు ఎండ్ దిస్ ఇయర్ విత్ సక్సెస్, నాట్ విత్ ఫెయిల్యూర్. ఈ సంవత్సరం అంతా రోగాలు చూశాను ప్రభా, నేను బలహీనతలు చూశాను. ఐ వాంట్ టు ఎండ్ అప్ దిస్ ఇయర్ విత్ హీలింగ్. స్వస్థతతో, విడుదలతో నేను ఈ సంవత్సరాన్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా నేను మారలే, తప్పులు చేశా, పాపాలు చేశా. ఈ సంవత్సరం ఆఖరి దినాలైనా నేను అవన్నీ ఆపి మంచి జీవితముతో ఎండ్ చేసి ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. ఆమేన్. సో మీ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి, మీ కష్టాలు మీకు ఉంటాయి. బట్ for everything there is a solution. Amen. Amen. ప్రతి దానికి దేవుడు ఒక పరిష్కారాన్ని మనకిస్తాడు. ఆమేన్. You are failure for 11 months. You are sick for 11 months. You are a disobedient person for 11 months. 11 నెలలు 12 నెలలు కూడా నువ్వు ఇబ్బంది పడ్డావా? ఈ స్పీడ్కి వెళ్తున్న కాలంలో నీకు దేవుడికి ఏం చెప్పాలని కూడా అనిపించదు. బికాజ్ యు ఆర్ ఇన్ టు ద స్పీడ్ జనరేషన్. నీ బండి స్పీడ్కి పోతుంది, నీ జీవితం స్పీడ్కి వెళ్తుంది, నువ్వేం చెప్పలేవు దేవుడికి. బట్ వెన్ యూ స్టాప్ ద జర్నీ, ఒక దినం నువ్వు ఆపి, నీ బండి ఆపి, నీ కార్ ఆపి, నీ జీవితాన్ని ఒక రోజు ఆపి, అప్పుడు నువ్వు చెప్పాల్సిందని చెప్పాలి దేవుడికి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఏమన్నా అద్భుతాలు, ఇంకా ఏదన్నా పెండింగ్ ఉంటే ఈ 3 రోజులు తెలుసుకోండి. ఆమేన్. డోంట్ ఎండ్ అప్ దిస్ ఇయర్ విత్ డిజాస్టర్స్. డోంట్ ఎండ్ అప్ దిస్ ఇయర్ విత్ టీయర్స్. Don't end up this year with sickness. Don't end up this year with debts. Don't end up this year with pain. Don't end up this year with poverty. Amen. 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 చెప్పండి, నేను రోగముతో ఈ సంవత్సరాన్ని ముగించను. దెయ్యాలతో ఈ సంవత్సరాన్ని ముగించను. అప్పులతో ఈ సంవత్సరాన్ని ముగించను. యా, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఒక ప్రార్థన అంశాన్ని క్రియేట్ చేయండి. ఎలా దేవుడు వాక్యం సెలవిస్తుందంటే, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. నువ్వు జనవరిలో నువ్వేం చేసావు నాకేం తెలుసు, ఫిబ్రవరిలో నువ్వేం చేసావు నాకేం తెలుసు, నాకు అయినా తెలియదు, నేను మర్చిపోతా అంతే. ఇప్పుడు చెయ్యి. ఆమేన్. సో దేవుడే చెప్తున్నాడు, కార్య అంతము మేలంట. సో గాడ్ వాంట్ టు సీ యువర్ ఎండింగ్ అండ్ యు వాంట్ టు స్టార్ట్ యువర్ లైఫ్స్ ఇన్ 2026. హల్లెలూయా. హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే ఈ జర్నీలో డిలేస్ వస్తుంటాయో మనకు విశ్వాసము, నిరీక్షణ, తర్వాత ఓర్పు, సహనం అనేది తగ్గిపోద్ది. It will drop down. Your faith will drop down. Your hope will drop down. Your light will drop down. నీ నమ్మకం జారిపోద్ది. లెస్ అవుతానా చూద్దాం. You will live a simple life. You will live a common life. Just 3 more days to go. Amen. Amen. The Lord want to do miracles, wonders, signs and wonders in your life. So you need to pray in advance. You need to pray in advance. యేసు ప్రభు ఒకటే ప్రార్థన నేర్పించాడు. ఏం తెలుసా? మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి తప్పించు. నీకు ఎలా చూడంగానే ప్రేమించబుద్ధి అవుతుంది. ఇటే బాబా శోధనలు, అదే నువ్వు ముందుగా ప్రేయర్ చేసేవాడు కదా, శోధన రాదు. ఏం నామేను మొత్తం పడిపోయి
పడిపోయి లేచి పడిపోయి పాస్టర్ గారు ఇప్పుడు చెప్పారండి ప్రార్థన అంటే, నీకు చెప్పినా కానీ మీకు వినబడలా. లీడ్ us not into temptations. ప్రభువా నన్ను శోధన గురి చేస్తున్నానేమో వెనక్కిలాగి అంటుంది ఆ ప్రార్థన. ప్రభా నేను శోధనలోకి పోతున్నా, కాపాడితే కాపాడు, లేదని ఇష్టం అంటే పోతాను. ప్రభా ముందు ఆడని పోతున్నా, ఆపితే ఆపులు లేదని ఇష్టం. ప్రభా ఇదిగో ప్యాకెట్ ఆడకి పోతున్నా, ఆపితే ఆపులు ఎత్తరని ఇష్టం. ప్రభా సిగరెట్ దానికి పోతున్నా, ఆపితే ఆపులు లేదని ఇష్టం. నేను ఎందుకు ఆపుతాను రా, నువ్వు తాగితే తాగబా అంటాడు. ఆయన ఎవరు నీకు కొనిస్తున్నాడా? ఆయన ఎవరు నీకు కొనిచ్చాడా? ఆయన ఎవరు నీ పార్టీకి పిలిచాడా? చాలా మంది ఇట్లా మంచి మంచిగా అలవాట్లు, మంచి మంచి సహవాసాలు ఉంటాయి. నేను వెళ్తున్నా, కాపాడితే కాపాడు, లేదని ఇష్టం. ప్రభా నీ సినిమా పోతున్నా, లేదంటే యాక్సిడెంట్ చేయి, నాకు నీ తర్వాత నేను నీ చిత్తం, సినిమా పోతున్నా, అంతే అంతే వెళ్ళిపోతే. God is not a comedy piece, man. God is not a comedy piece. He's not just your friend, he's your God. He's your God. ఒకవేళ కోటీశ్వరుడు నీ ఫ్రెండ్ అయితే ఎరా అంటావా? బాగున్నారా? యా, కోటీశ్వరుడు నీ ఫ్రెండ్ రోజు బెంజ్ కార్లో నీ ఇంటికాడికి వస్తాడు, నీ రేగుల ఇంటికాడికి, ఎటుంటావు? ఎరా బానా? రేపు నుంచి రాడు. కోటీశ్వరుడికి కావాల్సిన డబ్బు కాదు, మర్యాద. బాగున్నారా అంటే బా ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు తెలుసు. అయితే వెళ్తే పూల్లో పెట్టి చూసుకుంటే చాలా గౌరవిస్తాడు. అట్లుంటది. ఆమేన్. యా, ఈవెన్ గాడ్ నీడ్స్ రెస్పెక్ట్. హల్లెలూయా. యా, ఇప్పటి నుంచి మీరు ప్రేయర్ చేశారనుకో, ఫ్యూచర్లో ఏ అమ్మాయి చూసారా పాప చెల్లి బయటికి పో అంటావు, అక్క బాయ్ అంటావు, సిస్టర్ బాయ్ అంటావు. అందరూ పడిపోయిన వాళ్ళే, అందరు లేచి పడి ప్రభువుని బయట దయబట్టి అందరు నిలబడ్డారు. లేదంటే అందరూ సునామీలో కొట్టుకుపెట్టారు, ఈ వరదల్లో కొట్టుకుపెట్టారు, ఈ జీవిత చదరంగంలో కొట్టుకుపెట్టారు అందరు. ఎస్, అదే చెప్తున్నా, మనం కార్యమును కరెక్ట్ గా ఎండ్ చేయలేకపోతున్నాం. We started in amazing way. But how we are ending this year? ఇన్ని రోజులు మిమ్మల్ని ఏదైతే ఏడిపించిందో, ఓడిపించిందో, వాటికి 3 రోజులే డెడ్ లైన్. ఆమేన్, ఆమేన్. సో కార్య అంతము అద్భుతంగా ఉండబోతుంది మనకి రోజు. ఆమేన్. అండ్ దిస్ ఇయర్ ఎండింగ్, let us expect big things. ఆమేన్. ఎప్పుడో ఒక స్టార్టింగ్ పరిచయకు వచ్చి స్టార్టింగ్ లో ఒకరిని అడిగాను, ఏమో మీ పరలోకం పోతారంటే, ఏమో బ్రదర్ తెలియదు అంటుంది. ఎవడండి పాస్టర్? ఎవడు? ఏమో పరలోకం పోతా, ఏమో బ్రదర్ ఇది చెప్పలేదు మాకు, అంత పెద్ద ఐడియా లేదు మాకంట. మరి దేనికి చచ్చిపోతున్నావు నువ్వు? దేనికి చచ్చిపోతున్నావు? వేర్ యు గోయింగ్? టు విచ్ స్టేజ్ యు ఆర్ గోయింగ్? ఐఎమ్ టెల్లింగ్ యూ, డోంట్ గో టు డెడ్ చర్చెస్. చచ్చిపోయిన చర్చలకు వెళ్ళకండి, మళ్ళీ డేంజర్ అది. ఏంటది? సచ్చు అట్ట కూడా చచ్చిపోతాయా? అవును, డెడ్ చర్చెస్, ఆత్మ లేని సంఘాలు. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ చర్చ్. నేను ఈ పలానా చర్చికి వెళ్ళొద్దు అని నేను అసలు చెప్పను. బట్ మీకే దేవుని ఆత్మతో పరిశీలించి పరీక్షించండి. ఇఫ్ యూ బిలీవ్ దిస్ ఈజియం ఈజ్ ఎ డెడ్ చర్చ్, యూ కెన్ స్టాప్ కమింగ్ హియర్. యా, యూ కెన్ స్టాప్ కమింగ్ హియర్. ఓపెన్ చెప్తాను నేను, ఈ సంఘం ఒకవేళ చచ్చిపోయిందని, ఈ సంఘంలో ఆత్మ లేదని నమ్మితే రాబాక చర్చికి. యా, ఎందుకంటే ఫైనల్లీ ఒకటి, చర్చ్ అంటే ఏంటో మీరు బాగుపడాలి. మీరు సంఘంకి వచ్చి దీవించబడాలా, మందిరంకి వచ్చి బాగుపడాలా, మందిరికి వచ్చి బ్లెస్ అవ్వాలి, మందిరికి వచ్చి స్వస్థపడాలా, మందిరికి వచ్చి కుటుంబాలు మారాలా. అది మందిరం అంటే. ఆమేన్. ఆడికెళ్ళి పాడైపోయాడు, ఈడికెళ్ళి పాడే, ఆ సాక్ష్యాలు వద్దు, దరిద్రపు సాక్ష్యాలు. నువ్వు మందిరానికి వచ్చావు రోగంతో, అదే నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్. నువ్వు చర్చికి వచ్చావు దరిద్రంతో, అదే నువ్వు తెలుసుకో. ఇక్కడికి వస్తే ధైర్యం వచ్చేయాలి, అంతే. ఆమేన్. నేను ఒకటే చెప్తా, డోంట్ ఎంకరేజ్ ఎనీ డెడ్ చర్చెస్. చచ్చిపోయిన సంఘాలు ఉంటాయి, జాగ్రత్త. చచ్చిపోయిన సంఘాలు ఉంటాయి. యా, దే కమ్, దే గో, దే స్టార్ట్ ఎట్ 10 o'clock, దే ఎండ్ ఎట్ 12 o'clock, 12:05కి 12:01కి ఎవరు కొంటారు, అంతే. మనకు కార్యం ఆరంభం చేయడం తెలుసు, చర్చ్ ఎట్లా ముగించాలో నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ టు ఎండ్ ద చర్చ్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు ఎండ్ ద చర్చ్. ఆమేన్. ఇంకో సర్వీస్ ఉంది కాబట్టి ఏదో వదిలేసి వెళ్ళిపోతా, లేదా సాయంకాలం దాకా ఇటే ఉంటాను నేను. ఐ డోంట్ వాంట్ టు గో. వై షుడ్ ఐ గో? దేవుని సన్నిధిని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలను? దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలను? దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలను? నా ఇల్లు నా మందిరం కన్నా గొప్పదా? నా కుటుంబము నా దేవుడి కన్నా గొప్ప వాళ్ళు అందరూ? నో, ఐ వాంట్ టు లివ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఈ మందిరాలు బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి ఏదో పోవాలి, అంతే.
లేదంటే ఆయన సన్నిధిలోనే ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా ఆయన సన్నిధిలోనే. ఆమేన్. ఈ దేవుని రుచి చూస్తే ఎక్కడికి పారిపోలేరు. హల్లెలూయా. సో కార్య ఆరంభము కంటే కార్య ముగింపు గొప్పది, మేలు. అంటే అలా ఎలా ఎండ్ చేస్తున్నావు నువ్వు? ఈ వాక్యాన్ని నీ ఎముకల్లోకి, నరముల్లోకి, మాంసంలోకి, మెదడులోకి, బుర్రలోకి, పుర్రలోకి తీసుకోవాలి నువ్వు. నా ఎండింగ్ కరెక్ట్గా ఉండాలి. ఇస్తున్నాము. ఆమేన్, ఆమేన్. సో ఎంతమందికి ఒక విశ్వాసం వచ్చింది, నా ముగింపు బాగుండబోతుందని? వాట్ ఈస్ యువర్ ఎండింగ్, మ్యాన్? యువర్ ఎండింగ్ ద ఇయర్. యువర్ ఎండింగ్ ద ఇయర్. అపవాది ఏదో ఒక రోజు నిన్ను అటాక్ చేస్తూనే ఉన్నాడు, ఏదో ఒక రోజు ఏడిపిస్తూనే ఉన్నాడు, ఏదో ఒక పూట నిన్ను ఇసిగిస్తూనే ఉన్నాడు, ఏదో ఒక పూట నిన్ను ఇబ్బంది పెడుతూ, గాయపెడుతూ, అనారోగ్య పాలు చేస్తున్నాడు. ఏదో ఒక రోజు అనారోగ్య పాలు చేస్తున్నాడు. అస్సలు వాడు నిన్ను బతకలేడు ప్రశాంతంగా. బట్ మనం బతకాలి. ఆమేన్, హల్లెలూయా. సో వాటికంటే పైన ఆల్టిట్యూడ్ లో మనం బతకాలి. అందుకనే ఒక పక్షిని చూసి మనం నేర్చుకోవాలి. దాని పేరేం పేరు తెలుసా? పక్షిరాజు, ఈగల్. అందుకనే మనకు ప్రేయర్ పాయింట్లో ఒక పాయింట్ ఉంటుంది, పక్షిరాజు వలె ఎక్కువ ఉన్నతమైన స్థాయిలో మనం ఉండాలి. ఆమేన్. అప్పుడు ఏ శత్రువు కూడా నిన్ను పట్టుకోలేదంట. ఏ శత్రువు కూడా నిన్ను, ఏ పక్షి కూడా నిన్ను పట్టుకోలేదు. పక్షిరాజుని ఏ పక్షి కూడా పట్టుకోలేదంట. ఆమేన్. సంవత్సరం అంతా ఏడ్చాను ప్రభా, ప్రతి నెల ఏడ్చాను, ప్రతిరోజు ఏడ్చాను, ప్రతి వారం ఏడ్చాను ప్రభా. బట్ ఇన్ దిస్ ఇయర్ ఎండింగ్, ఐ వాంట్ టు ఎండ్ దిస్ ఇయర్ బికాస్ ఆఫ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఈ వాక్యం నేను చూడకపోయినా, ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ నాతో మాట్లాడకపోయినా, అసలు ఈ వాక్యం బైబిల్లో లేకపోయినా మన ఎండింగ్ ఇష్ట ప్రకారం ఉంటుంది. చాలా మంది 31st కూడా చచ్చిపోయారు తెలుసా? 31st నైట్ బయటికి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే బస్సు కూర్చిపోయాడు. People don't know the scriptures. They just go away. Yeah. బయట ఊరుకు అరుపులు, కేకలు, బలి దెయ్యాలి. అయ్యింది. జాగ్రత్త. హ్యాపీ న్యూ ఇయర్ అంట. ఏం హ్యాపీ హ్యాపీ లేదు. ఇంట్లో హ్యాపీ లేదు, ఆడ ఉద్యోగంలో హ్యాపీ లేదు, ఎక్కడ హ్యాపీ లేదు బ్రదర్. కానీ ఇడే హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. ఎవడు హ్యాపీ న్యూ ఇయర్, ఎవడు బ్లెస్ అవుతుంది ఎవడికి తెలియదు. బట్ వెన్ వి స్పీక్ ద స్క్రిప్చర్స్, మన జీవితంలో సంతోషం, ఆనందం ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఈ సంవత్సరాన్ని మహిమకరంగా ముగించాలనుకుంటున్నారు? వావ్. సో ఇది ఒక శుభప్రదమైన నిరీక్షణ. నీతిమంతుల గుడారాల్లో రక్షణ సునాదము వినబడాలంట. నీతిమంతుల గుడారాలు వేరు, భక్తిహీనుల గుడారాలు వేరు. నీతిమంతుడు జీవితం వేరు, భక్తిహీనుడి జీవితం వేరు. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ మ్యాన్. హౌ యు ఎండ్ విత్ డిజాస్టర్స్? నువ్వు దేవుని కుమారుడు, దేవుని బిడ్డవి. ఎలా ఎండ్ చేస్తావు నువ్వు? డిజాస్టర్గా? నో. బీ ఇన్ ప్రేయర్ ఇన్ దిస్ 3 days. సమయం దొరికినప్పుడల్లా సమయాన్ని తీసుకొని, క్రియేట్ చేసుకొని ఎక్కువగా ప్రార్థనలో ఉండండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ దిస్ 3 days. ఇఫ్ యు వాంట్ టు ఎండ్ అప్ దిస్ ఇయర్ ఇన్ ఎ సూపర్ న్యాచురల్ వే, ఇఫ్ యు వాంట్ టు ఎండ్ అప్ ఇన్ ఎ పవర్ఫుల్ వే, ప్రే ద వర్డ్. వాక్యాన్ని ప్రార్థించండి. వాక్యాన్ని ప్రార్థన. స్తోత్రం 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 నాయన, స్తోత్రం నాయన, నాయన స్తోత్రం అయ్యా, అయ్యా స్తోత్రం అయ్యా, అయ్యా అయ్యా ఏందయ్యా? ఏం లేదయ్యా, ప్రార్థనే రాదయ్యా మనకు. అయ్యా మనకు ప్రార్థనే రాదయ్యా. వి డోంట్ నో హౌ టు ప్రే. ఏమిలే, ప్రార్థన నేర్చుకోకూడదు అసలు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నాయనమ్మ చేస్తున్న, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి అంటది నాయనమ్మ. దాన్ని మనవడు మనవరాలు చూసి అది కూడా నేర్చుకుంటారు. నాయనమ్మ చేస్తుంది, ముసలోళ్ళు బాగా చేస్తారు. ఈ చిన్ని ప్రార్థన ఎట్లా? ఈ చిన్ని ప్రార్థన వినయముతో బతిమలాడి. ఈ యాడ్ నేర్చుకున్నాడు ఈ స్క్రిప్ట్? ఏ బడిలో నేర్చుకున్నాడు అంటే నాయనమ్మ బడిలో. ఏ బడిలో? నాయనమ్మ బడిలో, అమ్మమ్మ బడిలో నేర్చుకోవట్లేదు. ఈ చిన్ని ప్రార్థన బతిమలాడి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఈ అమ్మమ్మలకు వద్దా అండవరా నాయన, ఈ నాయనమ్మలకు వద్దా అండవు. ఇటు నేర్పిస్తారు ప్రార్థనలు. అరే వాక్యాన్ని ప్రవచించరా, వాక్యాన్ని. నేను ఎప్పుడు చెప్పాను చిన్ని ప్రార్థన, నేను ఎప్పుడు జీవితంలో చెప్పను. నేను చేసే అన్ని పెద్ద పెద్ద ప్రార్థన. ఆమేన్. I don't pray this చిన్ని ప్రార్థన because I didn't learn from any నాయనమ్మ or అమ్మమ్మ. I learned from God. ఆమేన్. ఎవరు నా పలకబెట్టి ఈ నాన్న ప్రార్థన నేర్చుకుని ఎవరు నేర్పిలా. బట్ నేను నేర్పిస్తా, తోలు తీస్తా ప్రార్థన చేయకపోతే.
ఆమేన్, ఆమేన్. నేను చెక్ చేస్తాను మీ ప్రార్థనలు ఎలా ఉన్నాయి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొందరు ఇంకా ఫ్రేమ్ చేస్తుంటారు సెంటెన్స్. ఏం కష్టపడకండి. ఇదిగో వాక్యం చదువుకోవాలా, అదే ప్రార్థన చేయాలి. వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలి. వాక్యం చదవాలా, ప్రార్థన చేయాలి. ఇంతే ఇంతే, ఇలానే ఉండాలి ప్రార్థనలు. యెహోవా నా కాపరి, నాకు లేనిపు కలదు, అది ఒక ప్రార్థన. నాకు చదువు రాదయ్య గారు, ఏం పర్లే, ఏం పర్లే. 2 మాటలు పలికించుకో నీ కూతురు చేత, కొడుకు చేత. అరే కొంచెం బైబిల్ చదవరా, బైబిల్ చదవరా. ఎప్పుడు నువ్వు బెల్ట్తో కొట్టేవా, కర్రతో కొట్టేవా నీ కూతురు కొడుకు వాక్యం చదవకపోతే? కొట్టలేదా? ఆ బడికి పోకపోతే కొడతారు, కానీ బైబిల్ చదివి మమ్మీ ఇప్పుడు వదిలే మమ్మీ అంటే, సర్లే బిడ్డ రేపు చదువుకో, వదిలేస్తారు. మమ్మీ రేపు ప్రార్థన చేస్తాను, నేను ప్రభుకి చెప్పాను రేపు చేస్తానని. రేపు చేస్తాను రేపు చేస్తాను. సర్లే మా పాప బాగా కలిసిపోయి పనుకో. ఇవి సాకులు. ఏ మమ్మీ ఇంతవరకు ఒక్కరిని కూడా కొట్టినట్టు హిస్టరీలో లేదు ప్రార్థన చేయకపోతే. ప్లీజ్ దయచేసి కొట్టండి, తొక్కి తోలు తీయండి. ఆమేన్. తోలు ఇట్లా స్కిన్ ఇట్లా బయటకు వచ్చేయాలి బైబిల్ చదవకపోతే. బోన్స్ ఇరిగిపోవాలి ప్రార్థన చేయకపోతే. ఫాస్టర్ గారు ఏం నేర్పిస్తున్నారంటే, బెత్తం వాడడం తండ్రే కాదంట. నేను 2 బెత్తాలు వాడతాను. ఆమె ప్రార్థన చేయకపోతే పడతాయి, వాక్యం చదవకపోతే మామూలుగా పడు. జస్ట్ నాలో సాఫ్ట్ యాంగిల్ చూశారు, టఫ్ యాంగిల్ వేరే లెవెల్లో చూపిస్తాను. ఇఫ్ యూ డోంట్ రీడ్ బైబిల్, డోంట్ మీట్ మీ. కొత్త రూల్స్ పెడతాను నేను. బైబిల్ చదవకపోతే నన్ను కలవకండి, ప్రార్థన చేయకపోతే నన్ను ఫోన్ చేయకండి. ఈ రూల్స్ పెట్టాను. ఒక్కడు కూడా ఫోన్ చేయడానికి, ఒక్కడు కూడా ఫోన్ నాన్న అంటే, అన్న నేను ఎత్తలేనన్న ఫోను, ఎందుకంటే ఈరోజు బైబిల్ నా వల్ల కదా, ప్లీజ్. ఉన్నాయి. మీరు కానీ ప్రార్థనలో వాక్యములో ఎదగకపోతే ఏది పడితే అది మాట్లాడతా అంతే. అదే వాక్యం నోట్లోకి వెళ్తే విలువైన మాటలు బయటకు వస్తాయి. యు గివ్ సొల్యూషన్స్, యు సపోర్ట్ పీపుల్. నువ్వు పిల్లల్ని బలపరుస్తావు అనేకుల్ని. ఆ వాక్యము నీ నోట్లో, నీ కళ్ళల్లో, నీ చెవుల్లో, నీ ముక్కుల్లో, నీ పెదవుల్లో, నీ నాలుకల్లో, నీ చేతుల్లో, నీ కాళ్ళల్లో, అన్ని 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 భాగంలోకి వెళ్ళిపోతుంది. నేను రూలు పెట్టేదే పెట్టండి అన్న, ఏం కాదు అని ఒక్కరు కూడా అంటే చూడు. ఎందుకంటే చదవం మనం బైబుల్. టు మెడిటేట్. బైబుల్ చదవమని పర్లే, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని ధ్యానించండి. ఒక వాక్యాన్ని తీసుకొని దాన్ని దివారాత్రులు ధ్యానిస్తూనే ఉండండి. మెడిటేట్ ద స్క్రిప్చర్స్, మెడిటేట్ ద స్క్రిప్చర్స్. యు కాంట్ పాప్ అప్ విత్ మీ. రాలేరు ఆ రేస్లో, అర్థం కాదు. ఇంకోటి, నేను అర్థం కాను ఫస్ట్ మీకు, దేవుడు తర్వాత సంగతి. నేనే మీకు అర్థం కాకపోతే దేవుడు కూడా మీకు అర్థం కాడు. బికాస్ వీఆర్ స్మాల్ గాడ్స్, మినీ గాడ్స్. ఓకే, అందుకే దైవజనుడు, మనిషి జనుడు అంటారు, సేవకుడిని ఏమంటారు? దైవజన అంటే దేవుణ్ణి కలిగిన వాడు అని అర్థం. సో యూ నీడ్ టు టాక్ టు మ్యాన్ ఆఫ్ గాడ్ ఫస్ట్, దెన్ యూ కెన్ టాక్ టు గాడ్. ఆమేన్. సో మనము దైవభక్తి విషయంలో ఎదగకపోతే నీ సేవకుడు నీకు అర్థం కాడు, నీ తండ్రి నీకు అర్థం కాడు, దేవుడు అసలుకే అర్థం కాడు. సో లెట్స్ కమ్ టు ద సర్మన్. లెట్స్ గో టు Job 8. యోబు రాసిన గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. వావ్, మహాభివృద్ధి పొందేదవంట. మళ్ళీ చదువున్నా. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను, నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుదువు. మహా ఎండింగ్ ఆఫ్ జోబ్. యోబు యొక్క అంతము చూడండి, యోబు యొక్క ముగింపు చూడండి. తుదకు మహాభివృద్ధి అంట. ఆమేన్, ఆమేన్. ఈరోజు మన జీవితం కూడా ఈ ఇయర్ ఎండింగ్ లో మహాభివృద్ధిని మనం చూచును గాక. ఆమేన్. సో 3 days లో చేయగల. yes, if you can believe he will change your last days. నీ ఆ ఆఖరి దినాల్ని కూడా దేవుడు మార్చగలడంట. హల్లెలూయా. సో బట్ we need to believe that. చెప్పండి, నా దేవుడు నా ఆఖరి దినాలని మార్చగలడు. ఈ 3 దినాల్లో నాకు ఒక అద్భుతము జరుగుతుంది, నా జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది, మహా అభివృద్ధి కలుగుతుంది. ఆమేన్, ఆమేన్. సో లెట్స్ సీ 42:12. 42:10.
మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఓకే. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. మనిషికి ఒక భయంకరమైన గజ్జి ఉంటుంది, ఏం తెలుసా? ఇన్ని రోజులు చేయని దేవుడు 3 రోజులు ఏం చేస్తాడు? మనిషి కూడదులే ప్రశ్న. ఎస్, కంపల్సరీ ఉంటుంది మనుషులకి ప్రశ్న. మన జీవితంలో ఎవరినైనా అనుమానించవచ్చు కానీ దేవుణ్ణి అనుమానించకూడదు. ఎవరినైనా అనుమానించవచ్చు కానీ దేవుణ్ణి అనుమానించకూడదు. ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పూర్వము కలిగిన దానికంటే యోబుకి 2 కలిగిందంట. ఆమేన్. సో మనము కూడా దేవుణ్ణి అడుగుదాం, దేవా నాకు 2 దీవెని ప్రభు అని. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, యేసుక్రీస్తు నామములో 2 దీవెన, 2 ఆశీర్వాదము, 2 క్షేమము, 2 కృప, 2 దీవెన నాకు కలుగును గాక. ఎస్, ఎప్పుడైతే మనము ఇలా ముగించాలనుకుంటామో దేవుణ్ణి కోసం పనిచేస్తాడు. ఆమేన్. God will work for you. I think my son is waiting for a miracle. I think my daughter is waiting for a miracle. I think my family is waiting for a miracle. Let's do that అంటాడు దేవుడు. Amen. Amen. So I think few minutes back we are praying. మోకాళ్ళలోకి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు I was kneeling down in this red mat and I was praying. I'm into a different realm. The moment జాగ్రత్త వింటున్నారు అందరూ? నన్ను చూడండి, పక్కన తట్టండి ఒకసారి ఊరికే తట్టెట్ చేయండి. అందరు లేచిన వెరీ గుడ్. ఐఎమ్ ప్రేయింగ్ ఆన్ రెడ్ మ్యాట్. ఈ రెడ్ మ్యాట్ మీద ప్రార్థన చేస్తున్నా. ఐ వాజ్ ఇన్ టు డిఫరెంట్ రలం. వెన్ ఐ మూవ్డ్ హియర్, ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేస్తుంటే ఐ వాజ్ ఇన్ టు టీయర్స్. ఐ డోంట్ నో వై ఐఎమ్ క్రయింగ్. నేను ఎందుకు ఏడుస్తున్నాను ప్రభా అంటే ద లార్డ్ సెడ్ టు మీ, ప్రే ఫర్ దిస్ పీపుల్. ప్రే, ఇక్కడ కూర్చున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయరా అంటున్నాడు. అండ్ ఐ వాస్ ప్రేయింగ్. అనేక మంది నా ముందుకు వచ్చి నిలబడుతున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ. ఐ వాస్ క్రైయింగ్ ఫర్ దెమ్. ద లార్డ్ మేడ్ మీ టు క్రై ఫర్ దెమ్. ఆమేన్. 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 నా బదులు నువ్వు ఏడురా అన్నాడు. నా బదులు నువ్వు ఏడు. ఐ వాస్ క్రైయింగ్ ఫర్ హూమ్ ఐ యామ్ క్రైయింగ్. ఇక్కడ ఉన్నప్పుడు ఒక ఏడుపు ఉంది, ఏడుకొచ్చినప్పుడు ఒక ఏడుపు వస్తుంది. నేను ఎవరి కోసం ఏడుస్తున్నాను మారుతుంది నాకు. ఇక్కడ ఒక ఏడుపు, ఇక్కడ ఒక ఏడుపు. ఇక్కడ ఉన్న ఏడుపులో ఆనందం ఉంది. దేవుని ఏడుస్తున్నా బాగుంది. బట్ వెన్ ఐ కేమ్ హియర్ ఐ వాస్ టోటల్లీ సాడ్. చాలా బాధేస్తుంది. దెన్ ద లార్డ్ సెడ్ మీ, ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్, క్రై ఫర్ యువర్ చిల్డ్రన్. ఆమేన్. ఆమేన్. ఒక మాట ప్రభు చెప్పాడు, నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడవమన్నాడు. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫ్ టు జీసస్. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువురా. దెన్ ఒక్కొక్కరిని పిక్చర్ చేసి నా ముందు పెడుతున్నా. ఫోటోలు వస్తాయి కదా, అట్లా ఒక్కొక్కరిని ఇక్కడ ముందు పెడుతుంటే ఐఎమ్ క్రైయింగ్ ఫర్ దెమ్. ఈ భూమి మీద ఎవడన్నా నీ కోసం ఏడుస్తున్నాడో లేదో కానీ ఐ విల్ క్రై ఫర్ యూ. ఆమేన్. నేను అసలు ఏడవను పొరపాటు. అసలు నా కళ్ళలో నీళ్ళు రావడం అంటే అది జరగదు, అసలు జరగని పని. ఎంత పెద్ద కష్టమైన లోపల తొక్కి పెట్టేస్తా నేను. అలాంటి నేర్పిస్తున్నాడు దేవుడు. ఐఎమ్ క్రైయింగ్ ఫర్ యూ అండ్ ఐ విల్ క్రై ఫర్ యూ. మీకోసం నేను ఏడుస్తా. ఏ ఒక్క ఆత్మను విడిచిపెట్టను, ఏ ఒక్క కుటుంబాన్ని విడిచిపెట్టను, ఏ స్త్రీని, ఏ పురుషుడిని, ఏ యవ్వన బిడ్డని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఐ క్రై ఫర్ యూ మ్యాన్. ఐ క్రై ఫర్ యూ. అగైన్ ఐ కేమ్ బ్యాక్ హియర్. ఇట్ వెంట్ ఆఫ్. ఆ స్పిరిట్ వెళ్ళిపోయింది, మళ్ళీ కొత్త స్పిరిట్ వచ్చేసింది. ఐ విల్ క్రై ఫర్ యూ. ఏడుస్తాను నేను మీకోసం. ఆయన చెప్పింది ఇదే మాట సిలువలో వెళ్ళేటప్పుడు, మీ కొరకు మీ పిల్లల కొరకు. The Lord showed me that scripture. Oh my God, I am blessed to have a children. I am blessed to cry for my children. నా బిడ్డల కొరకు నన్ను ప్రభు ఏడిపిస్తున్నాడంటే I am very happy for that. Even parents, as a physical parents, pray for your children and cry for your children. I want a big amen. Pray and cry for your children. The tears, నీ కళ్ళలో నుంచి వచ్చే ప్రతి ఆ కన్నీటి బొట్టు దేవుడు వాటిని ఆనర్ చేస్తాడు.
Amen. People will honor. The Lord will honor your tears. The Lord will honor your tears. And once I stepped here, that's a different spirit. I saw that. There is a person who cries for you. నువ్వు మంచి చేయకపోయినా, నువ్వు మందిరానికి రాలేకపోయినా, నువ్వు పడిపోయినా, నువ్వు కూలిపోయినా, నీ జీవితంలో నువ్వు కింద మీద భయంకరంగా ఉన్నా, ఒక్క మాట నేను అడగపోవచ్చేమో, ఏమైంది నీకు, ఏదైనా ఇబ్బంది, బట్ ఐ మే క్రై ఫర్ యూ మ్యాన్. ఐ మే క్రై ఫర్ యూ. నా ప్రభువు మీకోసం చనిపోయాడు, నేను ఏడవలేనా? వెరీ సింపుల్. ఐ కెన్ క్రై బికాజ్ వై వి నీడ్ టు క్రై, బట్ వి నీడ్ సొల్యూషన్స్. మనకు జవాబులు కావాలి. ఆమేన్. ఆయన కన్నీళ్లతో ఆయన పాదాలని మనము కడగాలి, మన కన్నీళ్లతో. నార్మల్గా ప్రార్థన చేస్తే అవ్వట్లేదా? కమాన్ ప్రభా, నా బిడ్డను ముట్టయ్యా, నా కొడుకును ముట్టయ్యా, నా కూతురుని ముట్టయ్యా, నా సంఘాన్ని ముట్టు, నా కుటుంబాలను ముట్టయ్యా అంటే దేవుడు అన్ని కుటుంబాలను ముడతాడు. ఆమేన్. కొన్ని ఏడవకుండానే ప్రార్థనలు చేయక సొల్యూషన్స్ వచ్చేస్తాయి. నువ్వు ప్రార్థన చేయకున్నవాడు, నువ్వు ప్రార్థన చేస్తున్నవాడు మారట్లేదా? ఐ థింక్ ప్లాన్ బి, కన్నీళ్ల ప్రార్థన. ఆమేన్. పక్కన చెప్పండి, కన్నీళ్ల ప్రార్థన. చెప్పు, కన్నీళ్ల ప్రార్థన. అరే చెప్పండి రా, కన్నీళ్ల ప్రార్థన. ఏం హెప్సిబా, ఎప్పుడు ఏడుస్తున్నావా? తర్వాత ఏడు, ఇంటికి వెళ్ళి పక్క ఏడవాలి. ఏడకపోతే తోలు తీస్తా. ఏడవాలి, పక్క ఏడవాలి. ఈ 3 రోజులు ఏడవండి వీలైతే. కమాన్, కన్నీళ్లతో ప్రార్థించేయండి. కన్నీళ్లతో విత్తువాడు సంతోషమనే పంట కోసుకుంటాడు. I will see every man will change. I will see every daughter will change. Amen. ప్రసక్తే లేదు. నా కన్నీళ్ళు అంత వేస్ట్ అవ్వవు. Every drop is very valuable. Every drop is valuable. Yeah, every drop is valuable. సో నా కన్నీళ్ళు వృధా పోవు. ప్రతి ఒక్కరు ప్రయోజకులు అవి తీరాలి, అవుతారు, ప్రభు చేస్తారు. ఆమేన్. బాగుపడేంత వరకు కన్నీళ్ళు ఆపకూడదు. ఆమేన్. ఏడస్తానే ఉండాలి. గుడ్లు బయటకు వచ్చేసిన పర్లే, కొత్త గుడ్లు పెట్టుకుందాం. నా ఇస్తే అవసరం ఇది మీకు, నా తీసుకోండి, పెట్టుకోండి. నేను కొత్త గుడ్లు తెచ్చుకుంటాను. గుడ్లు కళ్ళు గుడ్లు. ఓకే, సో డోంట్ స్టాప్ అండ్ డోంట్ ఈవెన్ కమ్ డౌన్. నిరుత్సాహపడకండి, అధైర్యపడకండి. వీడు మారడా, ఈమె మారదా, ఈ పిల్లలు మారరా అని మార్పిస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మన ముందు ఒక ప్రాజెక్ట్ ఉందంటే దాని గురించి మనం ప్రార్థన చేయాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. లుక్ అట్ జోబ్స్ ఎండింగ్. సౌలు యొక్క ఎండింగ్ డిజాస్టర్. అసలు బానే ఉన్నాడు, రాజు అయిపోయాడు, అభిషేకం చేశాడు, అన్ని అయిపోయినాయి. కొన్ని రోజుల్లోనే ఉద్యోగం అయిపోయింది బికాస్ ఆఫ్ హిస్ డిసొబీడియన్స్. అంటే నీకు ఈరోజు ఒక ఆలోచన ఉండాలి, ఐ వాంట్ టు ఎండ్ అప్ మై ఇయర్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. ఆమేన్. చెప్పండి, యేసు నామములో నా సంవత్సరాన్ని నేను మహిమకరంగా ముగించాలనుకుంటున్నాను. You need to have this agenda. We need to have this agenda. ఫ్రెండ్స్ తో పోవాలా, తిరగాల, హ్యాపీ న్యూ ఇయర్, బండ్ల మీద పెట్రోల్ పోసుకోవాలి, బుర్ర తిరగాల. ఈ అజెండాలు వద్దు మనకు. ఓకే, ఆంటీకి మెసేజ్ పెట్టాలా, అంకుల్కి మెసేజ్ పెట్టాలా, బాబాయ్కి హ్యాపీ న్యూ ఇయర్లు. పొలమును పెట్టేస్తా ఉన్నాను, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ దేని యా టైప్ చేసి అందరికి పెట్టి. So let us end up this year in a mighty way. Amen. Amen. Look at Job, how he ended his life. Look at this person. అబ్రహామును చూడండి, దావీదును చూడండి. How they end up their lives. ఎలా వాళ్ళ సంవత్సరాలని వాళ్ళు ముగించుకున్నారు, ఎలా వాళ్ళు కొత్త సంవత్సరంలోకి వెళ్ళారు. ప్లీజ్ ఇలాగైతే వెళ్ళకండి. 3 రోజులు ఉన్నాయి, మార్చేద్దాం. ఆమేన్. ఆమేన్. Let's meet us on 31st and let's share the testimonies. Amen. Amen. 2 Timothy 4:7. 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, ఓకే, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును
నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. వావ్! హౌ టు ఎండ్ అప్ దిస్ ఇయర్? ఫినిష్ ఇట్ స్ట్రాంగ్లీ. బలముగా ముగించండి. ఆమేన్. హల్లెలూయా. You need to end up with obedience, and number 2, you need to end up with patience, and number 3, you need to end up with strongness. Finish it strongly. Finish it what you started. నువ్వు ఏదైతే ప్రారంభించావో దాన్ని అద్భుతంగా ముగించు. నువ్వు ఏదైతే స్టార్ట్ చేసావో దాన్ని మహిమకరంగా ముగించు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోకు. మధ్యలో వదిలేసి వెళ్ళిపోకు. అబ్బా, చాలా డేంజర్ అది. ఒకప్పుడు వేస్ట్ అయ్యింది. నాకు వద్దు. ఒకప్పుడు నేను అబ్బా వేస్ట్ అయ్యాన్ని. నక్క కూడా రావు. పాత తిత్తులు ఒకప్పుడు వద్దు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం దేవుడికి, అది ఇంపార్టెంట్. ఆమేన్. ఫినిష్ ఇట్ స్ట్రాంగ్లీ, ఫినిష్ ఇట్ అమేజింగ్లీ. అద్భుతంగా మనం ముగించబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. అద్భుతంగా మనం ముగించబోతున్నాం. హల్లెలూయా. లాస్ట్ స్క్రిప్చర్ John 4:34. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. వావ్! లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. అమేజింగ్ స్క్రిప్చర్. హౌ జీసస్ ఈస్ ఎండింగ్ హిస్ ఇయర్స్ ఆర్ లైఫ్ ఆర్ కెరియర్. Jesus saith unto them, Mine meat is to do the will of him that sent me, and to finish his work. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఒక మిషన్ మీద వచ్చాడు. టు ఫినిష్ ద ఫాదర్స్ విల్. టు ఫినిష్ ద ఫాదర్స్ విల్. మళ్ళీ చదువున్నా 34 ఇన్ తెలుగు. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసు ప్రభు చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి జీవితములో వాడు జీవితాన్ని ముగించడము, ఒక ఇయర్ ని ముగించడమే నీ ఆహారమై ఉందంట. ఆమేన్. నీ జీతమై ఉంది. నీ విలువ, నీ యొక్క రేంజ్, నీ స్టాండర్డ్, నీ గౌరవము అన్ని నువ్వు ఎలా ముగిస్తావో దాని మీద ఆధారపడి ఉంది. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభువుకి ఆహారం ఏంటి? దేవుని చిత్తం చేయడమే. ఎట్లా? యేసు ప్రభు ఆహారం ఏంటంట? దేవుని చిత్తము. నేను ఏ పర్పస్ మీద, ఏ ప్రాజెక్ట్ మీద నేను పంపబడ్డానో దాన్ని చిత్తము చేయడము, దాన్ని తుదముట్టించడమే, దాన్ని ఫినిష్ చేయడమే నా ఆహారం అంటున్నాడు. ఆమేన్. ఆమేన్. లుక్ ఎట్ హిస్ ఫుడ్. హీ చేంజ్డ్ హిస్ మెనూ. He changed his menu card. He changed his diet. He changed his focus. He changed his vision. తండ్రి విజనే దేవుడు యేసు ప్రభు విజన్ అయిపోయింది. ఆమేన్. ఆమేన్. ఈరోజు నీది కూడా దేవుడి విజనే నీ విజన్. ఆమేన్. దేవుడి చిత్తమే నీ చిత్తం. ఆమేన్. దేవుడి ఆలోచనే నీ ఆలోచన. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎలా నిన్ను ఎండ్ చేయాలనుకుంటున్నాడో నువ్వు అలా ఎండ్ అవును గాక. ఆమేన్. దేవుడు నిన్ను కన్నీళ్లతో, ఇబ్బందులతో, కష్టాలతో, బాధలతో, వేదనతో, గొడవలతో ఎండ్ చేయాలనుకోవట్లే. హి వాంట్ టు ఎండ్ అప్ దిస్ ఇయర్ ఇన్ ఎ గ్లోరియస్ వే. ఆమేన్. ఎగిరి గంతులేయాలంట. ఎగిరి గంతులేయాలి. గొల్లలు ఏం చేసే వార్త వినిన తర్వాత సంతోషపడ్డారంట. సో God is giving a good news when they are in trouble, when they are in depression. వాళ్ళు బలహీనమైనటువంటి జీవితాల్లో జీవించినప్పుడు వాళ్ళ జీవితాలకి ఆయన ఎలా ఉన్నాడంట? సంతోషాన్ని తీసుకొచ్చాడంట. హల్లెలూయా. సో దిస్ ఇయర్, దిస్ ఎండింగ్, ఈ ఇయర్ ఎండింగ్ ఎలా ఉండబోతుందంటే మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండబోతుందంట. ఆమేన్. ఆమేన్. He want to end up this year. నిన్నందరినీ దేవుడు ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. చూడండి యేసు ప్రభు ఏమంటున్నాడు. అందరూ చూడండి మాట. అసలు చాలా అద్భుతం అనిపించింది నాకు. అసలు ఆశ్చర్యం అనిపించింది. చదవండి మా. అందరూ బైబిల్ చూడాలి. అందరూ వినండి. బైబిల్ లేకపోతే జాగ్రత్త వినండి మాట. 34.
యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. అంటే ఆయన పనిని మనం జాగ్రత్తగా ముగించాలంట. ఏంటి ఆయన పని? అసలు ఆయన పని ఏంటి? ఈ భూమి మీద ఆయనకి ఏం పని? ఆయన మనం చూపించాలా. ఎలా చూపిస్తావు? నీ ఆశీర్వాదం ద్వారా, నీ స్వస్థత ద్వారా, నీ యొక్క ఎదుగుదల ద్వారా, నీ మార్పు ద్వారా, నీ తీవ్ర ద్వారా ఆయన చూపిస్తావు. నువ్వు ఎట్టొచ్చిందిరా నీకు ఇది అంటే దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హౌ యు ఆర్ బ్లెస్డ్ మ్యాన్. ఎలా దీవించబడ్డావు అంటే దేవుడు 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 చేశాడు అని నువ్వు చెప్తుంటే ఒక్కొక్కరు భయపడతారు. ఆమేన్. ఆయన చిత్తాన్ని తుదముట్టించడమే ఆహారం, డైరెక్ట్ ఫుడ్. అదే నువ్వు దీవిస్తేనే తింటా, లేదు తిన్నా. అదే నువ్వు దీవిస్తేనే తింటాను ప్రభువా, లేదా తిన్నాం. అంత పెద్ద అజెండాలు తీసుకోవాలి మనం. అటువంటి గొప్ప ఆలోచనలకి ప్రభు మనల్ని తీసుకొచ్చును గాక. దేవుడి కొరకు రాడికల్ గా బతకాలి. ఇలా కాంప్రమైజ్ అయ్యి ఇలా నార్మల్ బతుకులు మనం బతకూడదు. జస్ట్ ఎంకరేజింగ్ యూ టు కమ్ అప్, టు బిల్డ్ అప్, షో యువర్ గాడ్. దేవుని చిత్తము, దేవుని యొక్క ప్రణాళికలు మీరు చేసి ఆయన నామాన్ని మహిమపరచండి భూమి మీద, మీ ఆశీర్వాదం ద్వారా, మీకు కలిగిన వాటి ద్వారా. ఆమేన్. ఆమేన్. May the Lord bless you. May the Lord hear your prayers in this year ending. Hallelujah. ఏదో this is your time. ఈ 3 days ఉన్నాయి. స్టార్ట్ ప్రేయింగ్. అవసరమైతే కన్నీళ్లు గార్చండి. ఒకప్పుడు ఎప్పుడో చేసా, చాలా సంవత్సరాలైంది విశ్వాసుల కొరకు ఏడవడం. లిటరల్ ఏడ్చాను నేను. బట్ టుడే ద లార్డ్ gave me tears to cry. I think I want to cry for everyone. I want to cry for everyone. I'll pray. Let there be changes in everyone's life. Amen. Hallelujah. కార్య ఆరంభము కంటే ఆమెన్. ఎవరిది? మందే, నాదే. ఆమెన్. మన కార్య అంతము గొప్పదై ఉంటుంది. ఆమెన్. మన ఇయర్ ఎండింగ్ గొప్పగా మార్చబడబోతుంది. ఆమెన్. సర్వశక్తి గల దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకొని ఆయన మనల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈ నుంచి బయలుదేరేటప్పుడు ఇదే మాటతో వెళ్ళిపోండి. కార్య అంతము గొప్పది. కార్య ఆరంభము కంటే కార్య ముగింపు గొప్పది. కార్య ఆరంభము కంటే కార్య అంతము గొప్పది. ఆ గొప్పది ఏదో చెయ్యి ప్రభు అనాలి. ఆమేన్. కార్య అంతము గొప్పదన్నావు కదయ్యా, కార్య అంతము గొప్పగా ఉండాలన్నావు కదా, నన్ను ఈ ఇయర్ ఎండింగ్ లో గొప్ప చెయ్యి. ఆమేన్. సాక్ష్యం చెప్తా. 31st పాస్టర్ గారు సాక్ష్యం చెప్పమన్నారు. ఏదో ఒకటి చెయ్యి. ఆమేన్. పాస్టర్ గారు సాక్ష్యం చెప్పకూడదు, కొడతారు. ఏదో ఒకటి చెయ్యి. ఆయన చేత కొట్టించుకోలేను నేను. తొందరగా అద్భుతం చెయ్యి. ఆమేన్. చెయ్యండి, ప్రార్థన చేయండి. He will hear your prayers. There will be a great change in your life. In Jesus' mighty name. Amen.